వెయిట్ చేద్దాం. నమస్తే మేడం. నీకోసమే వెయిట్ చేస్తున్నాం. పెట్రోల్ తీసుకొచ్చావా? అదిగోండి సార్. తీసుకురా. ఆ. కార్ ఎక్కడా? అదిగోండి సార్, అక్కడుంది. వెళ్ళి తగలబెట్టేసే. అలాగే సార్. అయ్యో అన్నా, ఏమైంది? ఎందుకు ఆగిపోయింది? ఏమో మేడం, స్టార్ట్ అవట్లేదు. సబ్బాష్ శర్మ. ఇక వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా కూడా వాళ్ళకి ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకదు. ఓకే సార్. అయ్యో అయ్యో, కార్! అయ్యో, ఉన్న ఒక్క ఆధారం కాస్త బూడిదైపోతుంది. ఇక మా అన్నయ్యని ఎలా విడిపించుకోవడం? అమ్మా తులసి గారు, ఎంత పని చేసావయ్యా? ఆయన చెప్పారని వెనక ముందు ఆలోచించకుండా కార్ని తగలబెడతావా? నువ్వు కాల్చింది కార్ని కాదు, మా అన్నయ్య జీవితాన్ని. మా వదిన పసుపు కుంకాల్ని కాల్చేశావు నువ్వు. అమ్మా అమ్మా ఆగండి అమ్మా, ఏడవకండి. మీరు వెతుకుతున్న కారు భద్రంగానే ఉందమ్మా. ఏంటి మీరనేది? అమ్మా, నేను వాళ్ళకి భయపడి మీ పాత కారు చూసి కాల్చేశాను. మీకు కావలసిన కారు అదిగోనమ్మా, మీ కారు అదేనమ్మా, ఆ రోజు యాక్సిడెంట్ చేసిన కారు. నేను ఆయన దగ్గర జీతగానే కావచ్చమ్మా, కానీ మంచి చెడు తెలిసిన వాడినమ్మా. థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ. మీరు నిజంగా మా పాలిట దేవుడు. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? ఆ రోజు మీరు నాకు చేసిన కొండంత ఉపకారం ముందు ఈ ఘోరంత సాయం ఏపాటిదమ్మా? సార్, నా కూతురు సార్. అయితే ఏంటి? పాపని క్లాసులోకి రానివ్వట్లేదు సార్.
ఎండలో నిలబెడుతున్నారు. అయ్యో, ఏం తప్పు చేశావమ్మా? నేనే తప్పు చేయలేదు సార్. నాదే తప్పు సార్. స్కూల్ ఫీజు కట్టలేదు. మీరొక 50,000 సర్దితే పాప స్కూల్కి వెళుతుంది సార్. సరే, వచ్చే వారం చూద్దాంలే. అయ్యో సార్, పాప ఇప్పటికే స్కూల్కి వెళ్ళి వారం రోజులైపోయింది సార్. ఇవాళ ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి తీసేస్తా ఉంటున్నారు సార్. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆ డబ్బిస్తే మీకు మళ్ళీ ఎలాగోలా సర్దుతాను సార్. ఏయ్, ఇప్పుడు లేవని చెప్పాను కదా, వెళ్ళి పని చూసుకో. సార్ 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 నన్ను క్షమించు తల్లి. నిన్ను చదివించుకోవడం కూడా చేత కాని అసమర్థుడమ్మా మీ నాన్న. ఈ పేదోడి కడుపున పుట్టడమే నీ తప్పు తల్లి. పదమ్మా వెళ్దాం. శర్మ గారు ఆగండి. మీరేదో కష్టంలో ఉన్నారు. ప్రాబ్లమ్స్ అనేవి పర్మనెంట్గా ఉండవు. ఇదిగోండి, ఇవి ఎక్కడైనా తాకట్టు పెట్టి పాపకి స్కూల్ ఫీజు కట్టండి. అమ్మా, పర్వాలేదు శర్మ గారు, తర్వాత మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు విడిపించి ఇవ్వండి. వద్దమ్మా. ఆఫ్టర్ ఆల్ మీ మామయ్య గారి దగ్గర పనిచేసే పియేనమ్మా. మీరింత పని చేయకండి అమ్మా. మీ మావయ్యకి తెలిసిందంటే మమ్మల్ని బతకనివ్వరమ్మా. వాటన్నిటి గురించి నేను చూసుకుంటాను. అయినా ఆడపిల్లకి చదువు ఎంత ఇంపార్టెంటో నాకు బాగా తెలుసు. అది డబ్బు లేదని కోల్పోకూడదు. తీసుకోండి. బాగా చదువుకో, సరేనా? అలా ఆ రోజు మీరు నాకు సాయం చేసి ఉండకపోతే నా కూతురు చదువు ఆగిపోయిండేదమ్మా. అందుకే కీర్తమ్మ కోసం ఎంతగానో పోరాడుతున్న మీకు ఏదో ఉడతా భక్తిగానైనా కొంత సాయం చెయ్యాలని నేను ఆ కారు కాల్చకుండా వేరే కారుని తగలబెట్టానమ్మా. ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వండమ్మా. మీరు వెతుకుతున్న కారు అక్కడే ఉందమ్మా. చేసిన మంచి తిరిగొస్తుందని విన్నాను, కానీ ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను. చాలా థ్యాంక్స్ శర్మ గారు. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకమ్మా?